వల్లభనేని వంశీ రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా పరిచయం అవసరం లేని పేరు. ఏదైతే తెలుగుదేశం పార్టీ అండతో రాజకీయ జీవితాన్ని ప్రారంభించారో తరువాత అదే తెలుగుదేశం పార్టీ మీద కానివ్వండి, చంద్రబాబు గారి మీద కానివ్వండి, ముఖ్యంగా మొన్న అసెంబ్లీలో భువనేశ్వర్ గారి మీద కానివ్వండి ఎంత నీచమైన వ్యాఖ్యలు చేశారో మనందరికీ తెలుసు. ఆ టీడీపీ కార్యకర్తలు ప్రధానంగా టార్గెట్గా పెట్టుకున్నది ఇద్దరు వ్యక్తుల్ని. ఒకటి వల్లభనేని వంశీ, రెండు కొడాలి నాని. వీళ్ళిద్దరూ కూడా తెలుగుదేశం పార్టీలో రాజకీయ జీవితాన్ని ప్రారంభించి చంద్రబాబు గారి రాజకీయ భిక్షతో రాజకీయంగా ఎదిరి తరువాత అదే చంద్రబాబు గారిని అనరాని మాటలు అంటాం. రాజకీయంగా పార్టీలు ఎవరైనా మారుతారు, కానీ ఇలాగా వీళ్ళలాగా బరితెగించి ఎవరు కూడా మాట్లాడే పరిస్థితి లేదు. అయితే ఇప్పుడు వల్లభనేని వంశీ వ్యవహారం మళ్ళీ ఎందుకులో వెలుగులోకి వచ్చిందంటే, ఇప్పుడు ఏదైతే గుడివాడ పరిసర ప్రాంతాల్లో వల్లభనేని అనుచరులు ఉన్నారో దాదాపు 6 మందినైతే పోలీసులు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో అదుపులోకి తీసుకుని ఆ స్టేషన్కి అయితే తరలించడం జరిగింది. ఎప్పుడైతే వల్లభనేని అనుచరులను ఒక్కొక్కరిగా పోలీసులు వేట ప్రారంభించారు, తరువాత టార్గెట్ వల్లభనేని వంశీనే అనే ఆ వాదన అయితే బలంగా వినపడుతుంది. వీళ్ళ అనుచరులనే అదుపులోకి తీసుకుని వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా వల్లభనేని వంశీని అదుపులోకి తీసుకోవాలనేది ఆ పోలీసుల ప్లాన్గా అయితే చెప్తున్నారు. మొత్తంగా ఎప్పుడైతే వల్లభనేని అనుచరులు దాదాపు 6 మందిని ఒకేసారి పోలీసులు అరెస్టు చేశారో అది ఇతరుల్లో మరింత భయాన్ని పుట్టించింది. వాస్తవానికి వల్లభనేని వంశీ ప్రస్తుతానికి ఎక్కడా కూడా గన్నవరం కానీ గుడివాడ పరిసర ప్రాంతాల్లో ఎక్కడ ఉండట్లా. కొడాలి నాని ఎక్కడ ఉన్నాడో తెలియదు, వల్లభనేని వంశీ ఎక్కడ ఉన్నాడో కూడా తెలియదు. సో వీళ్ళిద్దరూ కూడా సరే, వల్లభనేని వంశీ అయితే హైదరాబాద్లో ఉంటున్నాడని, అలాగే అమెరికాలో ఉంటున్నాడని రకరకాల వాదనలు వచ్చాయి. గతంలో మీకు గుర్తుందో లేదో, వల్లభనేని వంశీని పోలీసులు అరెస్ట్ చేశారు, హైదరాబాద్ దగ్గరలో స్టేషన్కి తీసుకొస్తున్నారని కొన్ని వార్తలు వచ్చాయి. బట్ అది చాలామంది నిజమేనని నమ్మారు. ఆ న్యూస్ ఛానల్స్ అన్నీ కూడా దాన్నే ప్రచారం చేశాయి. బట్ వాస్తవం ఏంటంటే వల్లభనేని వంశీని అప్పుడు అదుపులోకి తీసుకోవాలా. మేబీ నోటీసులు ఏమైనా ఇచ్చారేమో, దానికి సంబంధించి పోలీసులు అయితే ఎటువంటి వివరణ ఇవ్వలేదు. బట్ అప్పుడైతే అదుపులోకి తీసుకోవాలా. ఆ వార్త తరువాత ఈ వల్లభనేని అరెస్టు మీద మరింత ఇది పెరిగింది. ఖచ్చితంగా టీడీపీ కార్యకర్తలు బలంగా కోరుకునేది వల్లభనేని వంశీ లాంటి వాళ్ళని అరెస్ట్ చేయాలి. ఎందుకు అరెస్ట్ చేయాలని వాళ్ళు బలంగా కోరుకుంటున్నారంటే, వాళ్ళు పుట్టి పెరిగింది తెలుగుదేశం పార్టీ నీడలో. నాడు వీళ్ళకి రాజకీయ భిక్ష పెట్టింది చంద్రబాబు గారు. అలాంటి చంద్రబాబు గారి సతీమణిని నిండు అసెంబ్లీలో దారుణంగా అవమానించారు. సో అది జీర్ణించుకోలేకపోయారు. రాజకీయంగా మీరు 100 విమర్శలు చేయండి, 1000 విమర్శలు చేయండి, ఈరోజు అయితే రేపు మర్చిపోతారు. అది పెద్ద సమస్య కాదు. రాజకీయ విమర్శలను ఎవరు పెద్దగా పట్టించుకోరు. కానీ ఆ రోజు భువనేశ్వరి గారి మీద వీళ్ళు చేసిన వ్యాఖ్యలకే చంద్రబాబు గారు బాధపడి అసెంబ్లీ నుంచి బయటకు వచ్చి ప్రెస్ మీట్లో కన్నీటి పర్యాంతం అవడం జరిగింది. సో అది సాధారణ ప్రజల్లో కూడా పార్టీ కార్యకర్తలు కాసేపు పక్కన పెడదాం. అసలు రాజకీయాలతో సంబంధం లేని భువనేశ్వరి గారిని అనకూడని మాటలు అనటాన్ని ఎవరు సహించలా. నాడు వైసీపీ పార్టీ లీడర్స్ కూడా దాన్ని యాక్సెప్ట్ చేయలే చాలామంది. కాకపోతే జగన్మోహన్ రెడ్డిని కాదని బయటకు వచ్చి మాట్లాడలేని పరిస్థితి. బట్ ఆఫ్ ద రికార్డు చాలామంది వల్లభనేని వంశీని నువ్వు చేసింది తప్పని సొంత పార్టీ నేతలు చెప్పిన మాట వాస్తవం. గతంలో కొంతమంది దీన్ని పేరు చెప్పడానికి ఇష్టపడిన కొంతమంది డైరెక్ట్గా చెప్పారు, వల్లభనేని వంశీని మేమే హెచ్చరించావు, నువ్వు చేసింది తప్పయా, రాజకీయంగా విమర్శలు చేయాలి కానీ భువనమ్మ జోరు నీకెందుకు, ఆవిడ తల్లి లాంటిది నీకు, అలాంటి ఆవిడ మీద అలాంటి మాటలు అసెంబ్లీలో మాట్లాడటానికి నీకు నోరు ఎలా వచ్చిందని మేము అప్పట్లోనే వల్లభనేని వంశీని హెచ్చరించామని చెప్పి చాలామంది చెప్పారు. అంత దారుణమైన మాటలు మాట్లాడాడు కాబట్టే ఈరోజు అక్కడ అసలు చివరి వరకు పోనీ జగన్మోహన్ రెడ్డి ఏమైనా వల్లభనేని వంశీని నెత్తిమే పెట్టుకున్నాడు అంటే చివరి వరకు టికెట్ కూడా ఇవ్వాలి. అసలు చివరి వరకు టికెట్ వస్తుందో లేదో కూడా తెలియని పరిస్థితి. అప్పుడే ఎర్రగడ్డ వెంకటరావు తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన పరిస్థితి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఎర్రగడ్డ వెంకటరావుకి కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వకుండా అవమానిస్తే ఆ అవమాన భారంతో, ఎందుకంటే అప్పటికే దాదాపుగా 7-8 ఏళ్ళు వైసీపీని కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చినటువంటి వ్యక్తి ఎర్రగడ్డ వెంకటరావు. అలాంటి వ్యక్తికి కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వకుండా అవమానిస్తే ఆ అవమాన భారంతో తెలుగుదేశం పార్టీలోకి రావడం జరిగింది. పోనీ వల్లభనేని వంశీకి ఏమైనా వెంటనే టికెట్ ప్రకటించారంటే గన్నవరం టికెట్ అత్యంత చివరిన ప్రకటించారు. సో జగన్మోహన్ రెడ్డి ఎవరినైనా అవసరానికి వాడుకుంటాడు తప్ప వాళ్ళకేమీ చేయడు. వల్లభనేని వంశీ అయినా, కొడాలి నాని అయినా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన స్క్రిప్ట్ల ఆధారంగా మాట్లాడిన వాళ్ళే. సరే, స్క్రిప్ట్ ఇచ్చినంత మాత్రాన మాట్లాడతారంటే అది కూడా తప్పే. ఫర్ ఎగ్జాంపుల్ మాగుంట శ్రీనివాసరావు ఉన్నారు, అప్పుడు వైసీపీలోనే ఉన్నాడు ఆయన ఎంపీగా, ఇప్పుడంటే టీడీపీ ఎంపీ. ఆ రోజు స్క్రిప్ట్ ఇచ్చి మాట్లాడమంటే మాట్లాడాల. కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ఉన్నాడు, అప్పుడు వైసీపీనే, బట్ చంద్రబాబు గారి మీద స్క్రిప్ట్ మాట్లాడమంటే మాట్లాడాల.
బట్ వీళ్ళు మాత్రం రాజకీయ ఇది కోసం జగన్మోహన్ రెడ్డి మోచేతి నీతులు లాగి ఆ సీట్ ఇవ్వడమోనని ఒక భయంతో వాళ్ళు ఎంత నీచంగా మాట్లాడమంటే అంత నీచంగా మాట్లాడాడు. జగన్మోహన్ రెడ్డి ఎక్కడ కూడా ఒక స్ట్రాటజీ వాడాడు. చంద్రబాబు సామాజిక వర్గం వాళ్ళతోనే చంద్రబాబుని తిట్టించడం. అర్థమైందా? జగన్మోహన్ రెడ్డి చూడండి, పవన్ కళ్యాణ్ మాట్లాడితే వాళ్ళ సామాజిక వర్గం వాళ్ళు బయటకు వచ్చి తిడతారు, చంద్రబాబు నాయుడు మాట్లాడితే వాళ్ళ సామాజిక వర్గం వాళ్ళు బయటకు వస్తారు, లేదా ఇంకొకళ్ళు మాట్లాడితే వాళ్ళ సామాజిక వర్గం వాళ్ళు బయటకు వస్తారు. అంటే జగన్మోహన్ రెడ్డి కులాలను ఆధారంగా చేసుకుని ఆ రోజు వాళ్ళని తిట్టించాడు. ఫలితం ఎవరు అనుభవిస్తున్నారు ఈరోజు? సరే, జగన్మోహన్ రెడ్డి ఓడిపోయి బెంగళూరు పారిపోయి బాగానే పడుకున్నాడు, ఆయన పరిస్థితి బాగానే ఉంది. కానీ ఇక్కడ బలైపోతుంది ఎవరు? వల్లభనేని వంశీ, కొడాలి నాని లాంటి వాళ్ళే. మరి అప్పుడప్పుడు ఎగిరెగిరి పడిన వీళ్ళకి నోరు లేగలేదు. 6 నెలల నుంచి నోరు రాలేదే, 6 నెలల నుంచి ఎక్కడ స్టేట్మెంట్ ఇవ్వలేదే. చంద్రబాబుని పీకేస్తాం, చంద్రబాబుని పొడి చేస్తాం, ఎందుకు ఇవ్వాలా స్టేట్మెంటు? ఆ రోజు గన్నవరంలో టీడీపీ ఆఫీసు మీద దాడి చేశారు, అక్కడేమో మంగళగిరిలోనేమో పార్టీ ప్రధాన కార్యాలయం మీద దాడి చేశారు. మరి వీళ్ళు చేసిన పనులు క్షమించాలా? అయితే ఇప్పుడు అరెస్ట్ అయిన 6గురిని ఏ కేసుల్లో అరెస్ట్ చేశారనేది తెలియదు, కానీ పాత కేసులని మాత్రం పోలీసులు చెప్తున్నారు. అది సోషల్ మీడియా కేసులా, లేదా గతంలో టీడీపీ కార్యాలయం మీద దాడి కేసులా, లేదా ఇతర ఏదైనా కేసుల్లో ఏమైనా నిందితులుగా ఉంటే దాని ఆధారంగా అరెస్ట్ చేశారనేది ప్రస్తుతానికి తెలియనప్పటికీ కూడా 6గురిని ఒకేసారి అరెస్ట్ చేయడం, ఇదే సమయంలో ఆ వల్లభనేని వంశీని కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేస్తే మనోడు కూడా అందుబాటులోకి రాలేదు అని చెప్పి కూడా ఒక వాదన వస్తుంది. ఒకవేళ బహుశా ఇప్పుడు వాళ్ళతో టచ్లోకి వెళ్తే నాకు ఇబ్బంది అనుకున్నాడో, లేకపోతే వాళ్ళతో టచ్లోకి వెళ్తే నేను ఎక్కడున్నానో తెలిసిపోద్ది అనుకున్నాడో, కానీ ప్రస్తుతానికి 6గురు అరెస్ట్ అయినప్పటికీ కూడా ఆ వల్లభనేని వంశీ అయితే రెస్పాండ్ అవ్వలేదని చెప్పి తెలుస్తున్నట్టుగా తెలుస్తుంది. ఏది ఏమైనా వాళ్ళ 6గురు ఇచ్చే స్టేట్మెంట్ ఆధారంగా వల్లభనేని వంశీని ఏదైనా అరెస్ట్ చేస్తారా, పోలీసులు ఏదైనా ఇదికి ప్లాన్ చేశారా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్లో ఉన్నప్పటికీ కూడా గన్నవరం లాంటి ప్రాంతాలలో మాత్రం ఇప్పుడు ఇది ఒక హాట్ టాపిక్గా మారింది. ఖచ్చితంగా వల్లభనేని వంశీ అరెస్టు కోసమే పోలీసులు ప్లాన్ చేస్తున్నట్టుగా చెప్తున్నారు. గతంలోనే వల్లభనేని వంశీకి 1-2 సందర్భాల్లో నోటీసులు ఇచ్చే ప్రయత్నం చేస్తే దొరకలేదు. అప్పుడు హైదరాబాద్లో కేవలం వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే ఉన్నారు, వల్లభనేని వంశీ మాత్రం లేడు. అదే సమయంలో విదేశాల్లో ఉన్నాడని చెప్పడం జరిగింది. అలాగే శాశ్వతంగా విదేశాలకు వెళ్ళిపోవడానికి ప్లాన్ చేసుకుంటున్నాడని కూడా అప్పట్లో వార్తలు వచ్చాయి. ప్రస్తుతానికి అసలు వీళ్ళ ఉనికే లేదు. రాజకీయాల్లో ఉన్నంత వరకేమో ఎగిరెగిరి పడ్డారు, ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నామో కూడా చెప్పుకోవడానికి భయపడుతున్నారు. అంత భయపడే పరిస్థితి ఎవరు తెచ్చుకున్నారు? వాళ్ళే తెచ్చుకున్నారు, వాళ్ళ చేజేతలో తెచ్చుకున్నారు. ఇప్పుడు వైసీపీలో ఓడిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు, బట్ ఎవరూ పారిపోలేదే వీళ్ళలాగా. కానీ వీళ్ళు మాత్రం వీళ్ళ ఐడెంటిటీ కూడా కనపడకుండా భయపడి దాక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఏది ఏమైనా మొత్తంగా వల్లభనేని వంశీ అనుచరుల అరెస్టుతో ఖచ్చితంగా వల్లభనేని వంశీని అరెస్టు చేయడానికి కూడా ప్లాన్ జరుగుతుంది. ఆ విభాగంలో నెక్స్ట్ వల్లభనేని వంశీని అరెస్ట్ చేస్తారని బలంగా వాదనలు కూడా వినిపిస్తున్నాయి. మరి పోలీసులు ఒక క్లారిటీ ఇస్తే తప్ప దీని మీద తెలియదు వాళ్ళ 6గురిని అరెస్ట్ చేయడానికి రీజన్ ఏంటి. ఒకవేళ టీడీపీ కార్యాలయం మీద దాడి కేసు అయితే ఖచ్చితంగా వల్లభనేని వంశీ పాత్ర ఉంటుంది. ఆల్రెడీ ఆయన పేరు ఉంది, వల్లభనేని వంశీ పాత్ర ఆల్రెడీ గన్నవరం టీడీపీ కార్యాలయం దాడి కేసులో ఆయన పేరుంది. ఒకవేళ ఆ కేసుకు సంబంధించిన అరెస్టులు అయితే ఖచ్చితంగా వల్లభనేని వంశీని కూడా అరెస్ట్ చేసే అవకాశం అయితే స్పష్టంగా కనపడుతుంది. ఏది ఏమైనా పోలీసులు వివరణ ఇచ్చే వరకు దీనికి సంబంధించిన సమాచారం అయితే తెలిసే అవకాశం లేదు.